ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 28వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యారాశిలో సూర్యగ్రహం, కేతుగ్రహం, తులారాశిలో శుక్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, సింహరాశిలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో రవి కేతు గ్రహాలు, అలాగే 2వ స్థానంలో శుక్రగ్రహం, 6వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 7వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో చంద్రగ్రహం, 9వ స్థానంలో గురుగ్రహం, 10వ స్థానంలో కుజగ్రహం, 12వ స్థానంలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత కోప స్వభావం, తొందరపాటుతనం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి కోప స్వభావాన్ని సందర్భం లేకుండా ప్రదర్శించకుండా ఉంటే సరిపోతుంది. అలాగే తొందరపాటుతనం కూడా కొంత తగ్గించుకుంటే బాగుంటుంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా సాధారణంగానే ఉంటాయి, పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. కానీ ఎక్కడైనా సరే కొంత ఈగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అలాంటివి రాకుండా చూసుకోండి. మన మాట తీరు వ్యవహారం అంతా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ మనకి కొంచెం మాటల ద్వారా కొంత ఇబ్బందికరమైన వాతావరణం చూడగలుగుతాం. కాబట్టి అట్లాంటి దానికి ఇంకా పెంచుకోకుండా మాటలకి మాటలు సమాధానాలు చెప్పి పెంచుకోకుండా చూసుకుంటే సరిపోతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అందరి మన్ననలు పొందగలుగుతారు, అందరితో అనుకూలంగా ఉండగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఈ కన్యా రాశి వారికి ఈ వారం బాగా అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. భూమి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉంది. క్రయ విక్రయాదులు కానీ లేదంటే షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో కూడా ఈ వారం అనుకూలంగానే ఉన్నది. విద్యార్థులకి విద్యా సంబంధించిన వ్యాపారాలకి అనుకూలత ఉన్నది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణ సంబంధించిన విషయాల్లో రుణాలు సకాలంలో తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది ప్రయత్నపూర్వకంగా అనుకూలపడే అవకాశం ఉన్నది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే శత్రువులు మిత్రులు అనే భేదం లేకుండా అందరితో కూడా బాగానే కలిసిపోయి ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలైతే ఏమీ ఉండవు. అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చినా అవి పెద్దగా పరిగణలోకి రాకుండానే సమసిపోతూ ఉంటాయి. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. కొత్త వస్తువులు కొనుక్కోగలుగుతారు. అలాగే గృహోపకరణాలు అలాంటివి. అలాగే ఉద్యోగ స్థితి బాగుంది. ఉద్యోగ స్థితిలో
అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మనం దూకుడు స్వభావాన్ని, మాట తీరుని కొంత అనుకూలపరుచుకుంటే అన్ని రకాలుగా బాగానే ఉండే అవకాశం ఉన్నది. మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు కలుగుతూ ఉంటాయి. అది పెద్దగా ఇబ్బంది పడవలసిన పని అయితే కాదు. అలాగే ఖర్చులు, వ్యవహారాలు అంటే అన్నీ కూడా కొంత లెక్క ప్రకారం ఖర్చు చేస్తారు. అనుకున్న పని అనుకున్నట్టుగా అనుకున్న విధంగా ఖర్చు పెట్టుకోగలుగుతారు. అనుకూలమైన వాతావరణం కిందనే చెప్పాలి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం విఘ్నేశ్వరుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే అనుకూలపడే అవకాశం ఎక్కువగా ఉంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.